హాయ్ గైస్, మీకు మళ్ళీ ఒక కొత్త వీడియో అనమాట. కాకపోతే ఇది కొంచెం స్పెషల్ వీడియో. మీకు ఇప్పటివరకు ఈ ఛానల్ ఎప్పుడు రాలేదు అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత ఒక వీడియో వస్తుంది. అండ్ ఇంకా ఈ వీడియోలో ఏంటిదంటే నేను దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది ఏంటిదంటే వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్ అనమాట, Ptron కంపెనీ నుంచి. అండ్ ఇంకా మనకి ఇందులోని ఏంటి హైలైట్ అండ్ నాకు ఎందుకు నచ్చి నేను ఎందుకు తీసుకున్నాను, మీరు ఎందుకు అంటే మీరు తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇది ప్రైస్కి తగ్గట్టు ఉందా లేదా, బాగుందా లేదా అన్నిటి గురించి మాట్లాడతాను అనమాట. అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అన్బాక్సింగ్ అనుకోండి, రివ్యూ అనుకోండి, ఫస్ట్ ఇంప్రెషన్ అనుకోండి, లేకపోతే ఇనిషియల్ ఇంప్రెషన్ అని కూడా అనుకోండి. కానీ నేనైతే అన్బాక్సింగ్ అంటాను. అండ్ ఇంకా మీరు అన్బాక్సింగ్ చేయాలంటే వీడియోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మనం వీడియోలో ఉన్నాం కాబట్టి ఇంకా వీడియోకి వెళ్ళిపోతే మనకి బాక్స్ మీదేమో ఇక్కడ Ptron లోగో ఉంది, ఇక్కడేమో లోపల ఎలా ఉంటుందో దాని డిజైన్ అనమాట. అండ్ ఇంకా వెనకాలేమో స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. స్పెసిఫికేషన్స్ని నేను మీకు అన్బాక్సింగ్ చేసి చెప్పేస్తాను. అండ్ ఇంకా దీన్ని అన్బాక్స్ చేసేసాం. అండ్ ఇంకా అన్బాక్స్ చేస్తే మనకి ఫస్ట్ తెలిసిందే కదా, వాళ్ళు పనికిరాని ఒక మాన్యువల్ ఇస్తారు. యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది. ఇది నాకైతే చదివి ఓపిక లేదు, మీకు కావాలంటే చదువుకోండి, నేను సైడ్లో పెట్టేస్తున్నా. అండ్ ఇంకా దీని తర్వాత ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందులోని మనకు ఒక టూల్స్ లాంటివి ఇచ్చారనమాట. ఈ టూల్స్ తోటి మనం దాన్ని మనకు కావాల్సినట్టు వాడుకోవచ్చు. అంటే దీన్ని టూల్స్ అంటే పెద్ద ఏం కాదు, ఓన్లీ ఛార్జింగ్ కేబుల్, USB టు మైక్రో USB కేబుల్ అనమాట. అండ్ ఇంకా దాంతోపాటు ఒక చిన్న స్టాండ్ ఇచ్చారు. ఈ స్టాండ్ ఏంటిదో నేను చాలా పెద్దగా ఎంక్వైరీ చేశాను. అండ్ ఇంకా ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసిందంటే ఇక్కడ బాక్స్ ఉంది కదా, Ptron బాక్స్. ఈ Ptron బాక్స్కి ఇక్కడ ఉంది ఒక హోల్. ఆ హోల్ పెట్టి దేనికైనా తగిలించుకోవడానికి అనమాట, పెద్దది ఏం లేదు. అండ్ ఇంకా దీని తర్వాత ఇందులో ఖాళీగా ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్స్ట్రా ఇయర్ బడ్స్, అంటే ఒకటి చెవు పెద్దగా ఉంటుంది, ఒకటి చెవు చిన్నగా ఉంటుంది. ఎవరి చెవు కావాల్సిన పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా దీని తర్వాత ఏమో అసలైన దాని దగ్గరికి వెళ్ళిపోదాం, మన ఇయర్ఫోన్ దగ్గరికి. ఇయర్ఫోన్ని అంటే వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్ పెద్ద పేరు ఉంది. అండ్ ఇంకా దీన్ని తీస్తే ఈ బాక్స్ని పైకి ఎత్తేద్దాం. అండ్ ఇంకా మనకి ఇలా ఉందన్నమాట, బ్లాక్లో బ్లాక్ కలిసిపోయింది మొత్తానికి. అండ్ ఇంకా ఇది ఇయర్ఫోన్, దీన్ని బయటికి లాగుదాం ఫస్ట్. అండ్ ఇదనమాట మన వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ఫోన్. అండ్ ఇక్కడ మనకి Ptron లోగో, అండ్ ఇటు సైడ్ ఏమో ఉండాల్సిన 3 ఫంక్షనల్ కీస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా ఇయర్ఫోన్స్ కూడా లెంత్ పెద్దగా ఉంది, కరెక్ట్ చెవు దూరం ఉన్నా సరే సరిపోతుంది. అంటే ఎవరు దూరం ఉండదు, దగ్గర ఉంటుంది. అండ్ ఇంకా దీన్ని ఇప్పుడు మెడలో వేసుకొని చూసాం. మెడలో వేసుకుంటే ఇక్కడ మనకి కరెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇంకా ఇది కూడా మ్యాగ్నెటిక్ అనమాట. ఈ మ్యాగ్నెటిక్ కూడా ఉత్త మ్యాగ్నెట్ పెట్టలేదు, చాలా గట్టిగా అతుక్కుంటున్నాయి. మన జారే ఛాన్స్ లేదు. ఇగో చూడండి, గట్టిగా అతుక్కుంటున్నాయి అనమాట, బాగానే అతుకుంటున్నాయి. అండ్ ఇంకా మనం వీటి స్పెసిఫికేషన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, చాలా హైలైట్ కదా అవే. అండ్ ఇంకా స్పెసిఫికేషన్స్లోని ఫస్ట్ ఏంటంటే ఇది 10 మీటర్ రేంజ్ వరకు క్లియర్ అవుట్ చేస్తుంది, తర్వాత నుంచి ఎలాగో స్టక్ కావాల్సిందే. అండ్ ఇంకా దాని తర్వాత ఇది ఎంతసేపు పనిచేస్తుంది అంటే మీకు ఇందులోని చాలా పెద్ద బ్యాటరీ ఉందన్నమాట. అంటే ఇయర్ఫోన్ ప్రకారం చూసుకుంటే చాలా పెద్ద బ్యాటరీ, 160 mAh పెద్ద బ్యాటరీ ఉంది. అండ్ ఇంకా 160 mAh బ్యాటరీ తోటి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు 8 hours పనిచేస్తుంది, నాన్ స్టాప్గా పనిచేసిందని చెప్పారు. కానీ నాకు మాత్రం 9 hours పనిచేసింది అనమాట. అంటే వాళ్ళు చెప్పిన దానికని కొంచెం ఒక గంట ఎక్కువ పనిచేసింది. అండ్ ఇంకా దీని తర్వాత ఇది టాక్ టైం, అంటే ఎంతసేపు మాట్లాడుకోవచ్చు అంటే దీన్ని కూడా కంటిన్యూస్గా 9 hours మాట్లాడుకోవచ్చు, అంటే ఫోన్లోని. అంటే దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసుకొని వేరేతోటి ఎవరితోటి ఒకళ్ళతోటి మాట్లాడుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా పాటలు కూడా 9 hours. అండ్ ఇంకా ఛార్జింగ్ టైం ఏమో 3 hours ఛార్జింగ్ టైం అనమాట. అండ్ ఇంకా మీకు ఇందులోని పెద్ద బ్యాటరీ ఉంది కదా, దాన్ని ఛార్జ్ చేయడానికి 3 hours పడుతుంది. అండ్ ఇంకా దీంట్లో మనకి ఇక్కడ LEDs ఉన్నాయి అనమాట. దీని లోపల LEDs ఉన్నాయి. అండ్ ఈ కన్నం లోపల ఛార్జింగ్ పెట్టిన వెంటనే రెడ్ LED వెలుగుతుంది, ఛార్జింగ్ ఫుల్ అయిపోయిన వెంటనే LED ఆగిపోతుంది. అండ్ ఇంకా ఆన్ చేసిన వెంటనే మనకి ఇందులో ఇప్పుడు ఆన్ చేస్తాను చూడండి, ఇలా ఆన్ చేసిన వెంటనే బ్లూ అండ్ రెడ్ 2 కాంబినేషన్ తోటి లైట్ వెలుగుతుంది అనమాట. మీకు ఇక్కడ కనపడుతుంది అనుకుంటా, కనపడుతుంది కదా. అండ్ ఇంకా దీన్ని ఇప్పుడు మనం కనెక్ట్ చేసుకుందాం మన ఫోన్కి. అండ్ ఇక్కడ ఇంకో హైలైట్ వచ్చేసింది ఏంటంటే ఇందులో బ్లూటూత్ 5.0 ఉండడం వల్ల, అంటే దీనికి 5.0 సపోర్ట్ ఉండడం వల్ల ఇది మన లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్కి కొంచెం తొందరగా కనెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా నేను ఇప్పుడు బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిపోతాను. అండ్ ఇంకా బ్లూటూత్ ఆన్ చేశాను. అండ్ బ్లూటూత్ ఆన్ అయిన వెంటనే మనకి ఇక్కడ Ptron అని కనబడుతుంది కదా, మీకు ఇక్కడ Ptron అని కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. అండ్ కనెక్ట్ అయిన తర్వాత లోపల అరుస్తుంది, కనెక్టెడ్ డివైస్ కనెక్టెడ్ అని అరుస్తుంది అనమాట. అండ్ ఇంకా దీన్ని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో అది మీరే చూడండి. అంటే మీకు మైక్లో సరిగ్గా వినపడకపోవచ్చు, కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. బేస్ సరిగా ఉంది. అండ్ ఇంకా దానిలోని నాయిస్ క్యాన్సిలింగ్, అంటే ఇప్పుడు ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని విన్నాం అనుకోండి, బయట ఏం జరుగుతుందో అసలు మనకు తెలియదు, లోపల ఏదో సినిమాలో థియేటర్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా లోపల నుంచి కూడా ఇది చాలా మంచి ఫీచర్లు అనిపించింది. ఏంటంటే మనం ఇప్పుడు లోపల ఇయర్ఫోన్ పెట్టుకున్న వెంటనే ఈ లోపల నుంచి వచ్చే సౌండ్ బయటకి వినపడదు అనమాట. ఎంత పెద్ద సౌండ్ అయినా పెట్టుకొని లోపల నుంచి వచ్చే సౌండ్ అయితే బయటకి అయితే వినపడదు. ఇదైతే చాలా మంచి ఫీచర్. ఎందుకంటే ఎవరికైనా మీ గర్ల్ ఫ్రెండ్ లాంటి వాళ్ళతో ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు తప్ప వేరే తెలియకూడదు, అంటే ఇలాంటివి బాగా పనికొస్తాయి అనమాట. అండ్ ఇంకా దీన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం కదా. అండ్ ఇంకా నేనైతే కనెక్ట్ చేశాను, నాకైతే బాగానే వినపడుతుంది. అండ్ మీకు ఎలా వినపడుతుందో నేను మీకు మైక్ ద్వారా వినిపిస్తాను, మీరు వినండి. మైక్లోంచి వినిపిస్తున్నాను, వినండి. సో మీకైతే వినపడ్డది కదా. అండ్ ఇంకా
ఇది మీకు మైక్లోంచి కాబట్టి మీకు కొంచెం సౌండ్ సరిగ్గా రాకపోవచ్చు, కాకపోతే మీరు డైరెక్ట్ వింటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, బాస్ బాగుంది, దానిలోని నాయిస్ క్యాన్సిలింగ్ ఉంది, చాలా బాగా నచ్చింది. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉందన్నమాట. ఫోన్ వాల్యూమ్ ఉంది అండ్ ఇంకా దీంట్లో కూడా వాల్యూమ్ పెంచుకోవాలంటే మీరు దీన్ని ఈ ప్లస్ బటన్ మైనస్ బటన్ ఉంది, ప్లస్ బటన్ని ట్యాప్ చేస్తుండాలి. వాల్యూమ్ ఎక్కువైపోయింది అంటుంది. అండ్ ఇంకా మైనస్ బటన్ ట్యాప్ చేస్తే మీకు వాల్యూమ్ తగ్గుతుంది అనమాట. అండ్ ఇంకా మధ్యలోదేమో ప్లే పాస్కి రెండింటి పనికి వస్తుంది. అండ్ ఇంకా మీరు ఈ పాట మార్చాలనుకుంటే ప్లస్ బటన్ అలా నొక్కి పట్టుకోవాలి, ఇటు సైడ్ మార్చాలనుకుంటే మైనస్ బటన్ నొక్కి పట్టుకోవాలి. అండ్ ఇంకా మధ్యలో బటన్ని నొక్కి పట్టుకొని ఉంటే పాజ్ అవుతుంది, ప్లే అవుతుంది. మీకు ఇందులో ఫోన్ ఎత్తాలన్నా మధ్యలో బటన్, ఫోన్ కట్ చేయాలన్నా మధ్యలో బటన్, ఫోన్ సౌండ్ పెంచాలంటే మధ్యలో బటన్ అయితే కాదు సార్, ప్లస్ బటన్. అండ్ ఇంకా మీకు ఇది బ్లూటూత్, ఇంకా మీకు వెనకాల లైట్ వస్తేనే ఇది ఆన్లో ఉన్నట్లు లేకపోతే లేనట్టు. అండ్ ఇంకా మీకు ఇందులో అన్నిటికన్నా మంచి ఫీచర్ ఏంటిదంటే మీకు మీ ఫోన్లోని ఇది బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాది కొంచెం పాత మోడల్ అనమాట, అందుకనే నాది బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో చూపించదు, కాకపోతే బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది అనమాట ఎంత ఉందో అని. మీకు ఇక్కడ కనపడుతుంది కదా బ్యాటరీ పర్సంటేజ్. అంటే ఇది ఫోన్ బ్యాటరీ కాదనమాట, మీకు ఈ ఇయర్ ఫోన్లోనే ఎంత ఛార్జ్ ఉందో ఇలా చూపిస్తుంది అనమాట. లేటెస్ట్ ఫోన్స్లోనే అయితే పర్సంటేజ్తో సహా చూపిస్తుంది. సో ఇది చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. అండ్ ఇంకా నాకు దీని గురించి ఏమనిపిస్తుంది అంటే నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక గంట ఎక్కువ వచ్చింది నాకు ఇంకా ప్లేబ్యాక్ టైం. అండ్ ఇంకా సౌండ్ కూడా చాలా బాగుంది కాబట్టి చాలా అంటే ఒక 1000 రూపీస్లోని బెస్ట్ ఇయర్ ఫోన్ అనమాట, వైర్లెస్. అది కూడా మాకు అమెజాన్ నుంచి 800 రూపీస్కి వచ్చిందనమాట. సో ఆన్లైన్ కాబట్టి ఎలాగో ఫ్లక్చువేట్ అవుతుంటే రేట్స్ తగ్గచ్చు పెరగచ్చు. సో మీకు ఒకవేళ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని కాదు లింక్ని ఇస్తాను అనమాట కొనుక్కోవడానికి. వెళ్ళి అమెజాన్లో వెళ్ళి కొనుక్కోండి. సో మీకు ఈ ఇయర్ ఫోన్ ఎలా ఉందో అంటే ఇప్పుడు వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ Ptron కంపెనీ నుంచి చాలా పెద్ద పేరు ఉంది, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చచ్చు. అండ్ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త అన్బాక్సింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఇంకా అప్పటి వరకు బాయ్. అండ్ దానికన్నా ముందు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడు బాయ్.